మమతా బెనర్జీకి ఐపాక్ ఒక పెద్ద వెపన్. వీళ్ళు క్రిందటిసారి ఆవిడకి కారులో వెళ్తా ఆవిడ డోరు ఆవిడ వేసుకుంటే నలిగిందని ఆవిడ కాలే కదలలేకపోతుందని చూపించారు. దాంతో సెంటిమెంట్ చివరిలో విపరీతంగా. అది బీజేపీ కుట్రను ఆరోపించింది ఆవిడ. అదేమీ లేదని ఆ తర్వాత తేలింది. కానీ ఆవిడ ఎప్పుడన్నా దాని మీద మాట్లాడింది? పచ్చి మోసకారి, పచ్చి అబద్ధాలు సృష్టించే సంస్థ ఐపాక్. అది పక్కాగా ఆడిన నాటకం. చివరికి నిన్న ఏం చేశారు వాడు పొద్దున కరెక్ట్‌గా వీళ్ళు ఇవి చేస్తారు కదా! ఫస్ట్ ఎలక్షన్స్ రోజున, పోలింగ్ జరిగే రోజున కొన్ని శాంపుల్ వీవీప్యాట్లు అంటే ఏజెంట్లకి నమ్మకం కలిగించడానికి అని చెప్పేసి వీవీప్యాట్లతో చెక్ చేపిస్తారు. అవి వాళ్ళ చేతికిస్తారు. అవి చూసిన తర్వాత వాళ్ళు నొక్కిందే కరెక్ట్‌గా వచ్చిందా లేదా అన్న దాని ఆధారంగా తర్వాతన రన్నింగ్‌లోకి వస్తాయి. అవి ఆహ్, ఎక్కడో రోడ్డు పక్కన పడేసున్నాయి. అవి ఎదుగో చూసారు వీవీప్యాట్ రోడ్డు పక్కన పడేసారు. ఇక ఎంత అన్యాయం జరిగిపోయిందో చూడండి పొద్దున్నే రచ్చబిగించేశారు. అవే కాకుండా వీళ్ళు నకిలీ వీవీప్యాట్లు తయారు చేశారు ప్రింటింగ్‌వి. అది బయటపడ్డాయి. నకిలీ వీవీప్యాట్లు తయారు చేసి రోడ్డు మీద పడేసి ఎక్కడికక్కడ అంటే ఓడిపోతే గనక అదిగో ఎన్నికల సంఘం వీళ్ళు మోసం చేశారని చెప్పడానికి ముందుగానే ప్రచారం చేశారు. ముందు తీసుకెళ్ళి ఐపాక్ వాళ్ళని ఆల్రెడీ ఈడీ రైడ్ చేసింది. ఆళ్ళ మీద సీబీఐ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది.